వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీలో కొందరు నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశిస్తే బరిలోకి దిగేందుకు సిద్ధమని యువనేతలు చేస్తోన్న ప్రకటనలు మాజీ ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తున్నాయి. తమ సీటుకు ఎక్కడ ఎత్త పెడతారోనని ఇన్ఛార్జీల్లో ఆందోళన కనిపిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీ రాజకీయాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలి వైసీపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జి అన్నాబత్తుని శివకుమార్ కు వ్యతిరేక వర్గం పెరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇది వర్గపోరుకు దారి తీస్తోంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. కానీ రెడ్డి కమ్యూనిటీ నేతల లైన్లోకి వస్తున్నారు. ప్రస్తుత ఇన్ఛార్జి శివకుమార్ కమ్మ నేత. 2014లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాపై ఓడిపోయిన ఈ నేత 2019లో గెలిచారు. కానీ 2024లో జనసేన నేత నాదెండ్ల మనోహర్తో ఓడిపోయారు. ఇటీవల వైసీపీ యువనేత అరుణ్ రెడ్డి చేస్తున్న రాజకీయాలు, వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. 2009లో దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన తర్వాత కొల్లిపర మండలం తెనాలి అసెంబ్లీ స్థానంలో కలిసింది. ఈ మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికం. వీరంతా గతంలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటే ఆ తర్వాత వైసీపీకి మద్దతిస్తున్నారు. ఇక అన్నాబత్తుని శివకుమార్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొల్లిపర మండల రెడ్డి సామాజిక వర్గ నేతలతో పొసిగేది కాదు. కొన్ని చోట్ల ఈ నేతను బహిరంగంగానే వ్యతిరేకించారు. కానీ శివకుమార్ కే ఫ్యాన్ పార్టీ అధిష్టానం మద్దతిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో శివకుమార్ ఓడిపోయిన తర్వాత వైసీపీ నేత అరిగే అరుణ్ రెడ్డి కొల్లిపర మండలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేత రెడ్డి తండ్రి చంద్రారెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. తండ్రి అండతో తనయుడు రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ జన్మదినోత్సవాన్ని అరుణ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. కానీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అరుణ్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమన్న ఈ నేత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరంటూ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు అరుణ్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులు మండిపడ్డారు. నియోజకవర్గంలో విభేదాలు సృష్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోటీకి సిద్ధమని అరుణ్ రెడ్డి ప్రకటించారని మరికొందరు కవర్ చేస్తున్నారు. 2009లో రద్దయిన దుగ్గిరాల అసెంబ్లీ స్థానాన్ని 2029లో పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ముందస్తుగా కర్చీఫ్ వేసుకుంటున్నారని వినిపిస్తోంది. కానీ తెనాలి వైసీపీలో లుకులుకులు ఉన్నట్లు అరుణ్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనే అంశాలపై ఇప్పటి నుంచే చర్చ జరగటం ఆసక్తికరంగా మారింది. అయితే కమ్మ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్ సీటుకు ఢోకా లేదన్నది ఈ నేత అనుచరుల మాట. తెనాలి వైసీపీలో భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.